అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో ఈ రోజు ఆనియన్ దోశ విత్ పల్లీ చట్నీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఇది దోరగా వేయించుకుందాం. ఈ బాగా వేగిపోయిన తర్వాత పల్లీలను తీసేసి అదే ప్యాన్ లో కొంచెం నూనె పోసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు 10-15 దాకా వేసుకొని కొంచెం వేయించుకొని తర్వాత వేయించిన పల్లీలు కూడా ఇందులో వేసుకొని స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 2 స్పూన్లు కారము, ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసేసుకొని, చింతపండు మీకు పులుపుని బట్టి వేసుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. ఇది చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. పోపు రెడీ చేసుకుందాము చట్నీలోకి. సేమ్ అదే కళాయిలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపుని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చట్నీ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత వేగిపోయిన పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ రెడీ చేసుకుందాం. పెంక పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెంక హీట్ ఎక్కాక ఆయిల్తో మొత్తం పెంకని రుద్దుకోవాలి. ఎందుకంటే దోశ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత దోశ 2 గరిటెలు వేసుకొని ఇట్లా తిప్పుకొని మొత్తం కాలే వరకు చూసుకొని దీని మీద ఆనియన్స్, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ మొత్తం బ్రష్ తోటి అప్లై చేసుకుంటే తక్కువ పోసుకోవచ్చండి, ఒకటే దగ్గర కాకుండా. ఇట్లా ఆనియన్స్, జీలకర్ర వేసుకొని కొంచెం ఒత్తుకోవాలి ఆనియన్స్ని మొత్తం దోశ కంటేలాగా. ఇది బాగా కాలిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమేనండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగనే మరో దోశ కూడా వేసుకుందాం. దోశ బ్యాటర్లోకి నేను 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. 1 చెంచా మెంతులు. ఈ 3ను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. 5-6 గంటల తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు గుప్పుడు అటుకులు కూడా నానబెట్టుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక 8 గంటలైనా ఫార్మెంటేషన్ అయిపోతే దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, ఈ దోశలు చాలా చక్కగా వచ్చాయి. మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.